ఇప్పటి యూత్కి ఏది నిజం, ఏది ఏఐ జనరేటర్, ఏది మార్ఫ్, ఏది అర్థం కాలేని పరిస్థితి అనే చెప్పాలి. ఎందుకంటే రీసెంట్గానే హీరోలకి సంబంధించి కొన్ని మార్పులు చూస్తారే, ఇది నిజంగా హీరో చేశాడేమో, ఆ సినిమా నిజంగా వస్తుందేమో అన్నట్టుగా కొన్ని గ్లిమ్స్ కూడా ఉంటాయి. అదేవిధంగా మహాకుంభమేళకి సంబంధించి ఏపీ రాష్ట్ర డిప్యూటీ సీఎం అక్కడికి వెళ్ళి పుణ్యస్నానం చేస్తున్నప్పుడు ఆయన ఏదైతే ఆయన పై దుస్తులు తీసేసి అక్కడ పక్కన పెట్టి ఆయన స్నానం చేసి ఆయన పనిని చేసుకున్నారు. కానీ దాన్ని కూడా అసభ్యకరంగా మాట్లాడి, అదే కాకుండా ఆయన పాత ఫోటోలను మార్ఫింగ్ చేసి ఇతర హీరోలతో పోల్చడం, ఇవన్నీ చేస్తాం. అసలు ఈ మార్ఫింగ్ ఎందుకు ఇంత ఎక్కువ అవుతుంది డే బై డే? సో ఫస్ట్ మీరన్న ఏఐ జనరేషన్ పాయింట్ నుంచి వద్దాము. ఇప్పుడు ఫారెన్లో అమెరికా, లండన్ ఎక్కడ ఏంటంటే ఏఐ టెక్నాలజీని ఎట్లా వినియోగించాలి, దాని మీద ఎట్లా గ్రౌండ్ వర్క్ చేయాలి, దాని మీద ఎట్లా మనం ఇన్వెస్ట్మెంట్స్ని పుట్టించుకోవాలి, అక్కడ యూత్ అంతా అక్కడ యూత్ అంతా ఏఐ మీద ఎట్లా కోట్లు ఎట్లా ఇప్పుడు ఎట్లా సంపాదించాలి, హౌ టు మేక్ మనీ, హౌ టు క్రియేట్ మనీ అనే వేలో వెళ్తున్నారు అక్కడ యూత్. కానీ మన యూత్ ఏంటంటే అల్లు అర్జున్కి మహేష్ బాబుకి పోటీ ఏంటన్నా, మహేష్ బాబు పవన్ కళ్యాణ్కి పోటీ అన్న, పవన్ కళ్యాణ్ ఎన్టీఆర్ పోటీ ఏంటన్నా, ఈ ట్రాల్స్లోనే బతుకుతున్నారు అనమాట మన వాళ్ళంతా కూడా. అంటే మన వాళ్ళు సోషల్ మీడియాని కూడా కనీసం ఉపయోగించుకోవడం రావట్లా. సో దాన్ని ఒక మంచి పర్పస్ కోసం అన్ని యాప్స్ క్రియేట్ చేస్తే దాంట్లో ఫ్యాన్ వార్లు మనం ఎవరైతే టాలీవుడ్ వాళ్ళు కానీ, తమిళ వాళ్ళు కానీ ఉన్నారో, కన్నడ వాళ్ళు కానీ, ఆ హీరోని ఈ హీరోని ట్రాల్ చేయడం అందుకు వాడుకుంటున్నారు అనమాట. ఏఐ జనరేషన్ వచ్చింది, ఏఐ జనరేషన్ ఓపెన్ చేసి ఎట్లా ట్రాల్ చేయాలి, ఆ హీరోని ఎట్లా దాన్ని ఏమంటారంటే మార్ఫింగ్ చేసి ఆ హీరోని ఎట్లా వాడుకోవాలి అనే టైప్లో చేస్తున్నారు అనమాట. సో అక్కడ యూఎస్, యూకే కుర్రోళ్ళు ఏంటంటే ఎట్లా కరెన్సీ చేయించుకోవాలి, సోషల్ మీడియా యాప్ నుంచి ఎట్లా, ఇప్పుడు సోషల్ మీడియాలో మనం బ్లూటిక్ తీసుకుంటే కూడా మనీ వస్తున్నాయి. సో మన వాళ్ళకి అది దాంట్లో చాలా కొంతమందికే తెలుసు ఆ నాలెడ్జ్. సో దాని నుంచి కరెన్సీ ఎట్లా పుట్టించాలి అదంతా వాళ్ళకి ఐడియా లేదు. మన వాళ్ళు ఏంటంటే మీ హీరోనే వేస్తాం, మా హీరో ఈరోజు మీ హీరో అది ఆ హీరో తప్పు చేశాడు, మా హీరో ఇందులో గొప్ప, ఈ గొడవలకు సరిపోతుంది. మార్నింగ్ లేచిన దగ్గర నుంచి టిఫిన్ కూడా తింటారు కానీ మార్నింగ్ వచ్చి ట్విట్టర్లో కూర్చునో లేదంటే ఇన్స్టాగ్రామ్లో కూర్చునో గొడవలు అయితే చేస్తారనమాట. అట్లా పవన్ కళ్యాణ్ గారి మీద పలువురు ఆపోజిట్ మెగా ఫ్యామిలీ ఫ్యాన్స్ ఆయన హీరోగా ఉన్నప్పుడు ఇటువంటి అంటే ఓకే, ఆయన ఇప్పుడు ఒక రాష్ట్ర డిప్యూటీ సీఎం, ఇప్పుడు కూడా ఎవరైతే ట్రాల్స్ చేస్తున్నారో ఏదో సంపూర్ణేష్ బాబు గారితో పిక్చర్స్ అంటే ఆయన బాడీని కొంచెం అసహ్యంగా చేసి అవన్నీ కూడా ఎడిట్స్ చేసి వదులుతారు అనమాట ఏఐని ఉపయోగించుకుని. సో మామూలుగానే ఇదివరకు కూడా చేసేవాళ్ళు, కాకపోతే ఇప్పుడు ఏంటంటే ఏఐ అనేది వచ్చిన తర్వాత ఇంకా భయంకరంగా చేస్తున్నారు అనమాట. సో దాన్ని కంట్రోల్ చేయలేకపోతారు. అంటే ఈవెన్ ఒక పోలీసు వాళ్ళు మాత్రం ఒకరిని భయపెడతాడు కానీ 100 మంది ఒక మాఫియాలాగా చేస్తుంటే వాళ్ళు మాత్రం ఎక్కడైనా కంట్రోల్ చేయగలుగుతారు ఖచ్చితంగా. సో దానిపైన ఎవరెవరైతే చేస్తారో ఆల్రెడీ కేసులు వేస్తున్నారు. సో అందరూ కూడా మరి పొలిటీషియన్ల పైన కానీ, సినిమా హీరోల పైన పర్సనల్గా అబ్యూజింగ్ చేస్తే కనుక ఖచ్చితంగా శిక్షకు గురవుతారు. అందులో ఎటువంటి సందేహం లేదు. అది చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఉన్నాయి, సైబర్ క్రైమ్ కింద వస్తుంది అది. సో తర్వాత ఇంకా అది ఆలోచించుకుని ట్రాల్ చేయాలి. మళ్ళీ ఒకప్పుడు జూనియర్ ఎన్టీఆర్ గారిని రాఖీలో పిక్స్ పెట్టి ఆయన లావుగా ఉన్నప్పుడు ఆయన అట్లా ట్రాల్ చేసేవాళ్ళు. సో ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఇట్లా ఉన్నారని చెప్పి వాళ్ళు కొంతమంది ట్రాల్ చేయడం. చాలా మందికి ఆ ఏజ్కి ఈ ఏజ్కి తేడా అర్థం అవ్వట్లేదు. పవన్ కళ్యాణ్ గారు మనం చూసుకుంటే అంతకుముందు ఫస్ట్ మార్షల్ ఆర్ట్స్ టైంలో ఆయన బాడీ ఫిట్నెస్ కానీ, మరి తమ్ముడులో కానీ అవన్నీ కూడా వీళ్ళు అంటే అదే చెప్తుంది ఈ జనరేషన్ కిడ్స్ అంతా ట్రాల్స్కి మాత్రమే అంటే దే ఆర్ పేయింగ్ అనమాట సంథింగ్. ఇప్పుడు ఒక గ్రూప్గా సిస్టమ్ అంతా ఉంటారు అందరూ కూడా, వాళ్ళందరికీ పైనుంచి పేమెంట్ వస్తుంది. ఆ పేమెంట్ తీసుకుని వాళ్ళు ఒక హీరోని ట్రాల్ చేయడానికి రెడీ అవుతారు. ఎందుకంటే మనం దొరకము అనే ఒక ఐడియాలజీతో చేస్తారనమాట. వన్స్ దొరికారంటే మళ్ళీ జీవితం అనేది స్పాయిల్ అయిపోద్ది ఖచ్చితంగా. సో ఆ హీరోని ఏదో మీకు ఇష్టం లేకపోతే వదిలేసి ఇగ్నోర్ చేసేయండి, అతని సినిమాలు చూడకండి, అతనికి ఏం నష్టం రాదు. కానీ అతను పర్సనల్గా ఎవరో డబ్బులు ఇచ్చారని ట్రాల్ చేయడం, లేదంటే అతని మీద వ్యక్తిగతంగా విమర్శలు చేయడం అనేది అది మీ ఫ్యూచర్కే ఇబ్బంది అనమాట.